Good morning, children. Good morning. How are you all? Okay, which period is going on now? No, how many period? First period or second period or third? Second period. Very good. Right. Today we are going to learn how to ask question with the helping verb are. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తింటున్నావా, నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు రాస్తున్నావా, లైక్ దీస్ క్వశ్చన్స్ యూ విల్ ఆస్క్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎట్ హోమ్ ఆల్సో. డైలీ యూ విల్ బేస్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. సో హౌ టు form that sentences. Now I am going to teach that, right? For example, నువ్వు వెళ్తున్నావా, are you going? How to ask? Are you going? వాళ్ళు వెళ్తున్నారా, are they going? వాళ్ళు వెళ్తున్నారా, మేము వెళ్తున్నామా, are we going? మేము మనము అంటే ఐ ఆర్ వి, మేము మనము అంటే వి. సో ఆర్ వి గోయింగ్, మనం వెళ్తున్నామా. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ పేరెంట్స్ టోల్డ్ దట్ యు ఆర్ గోయింగ్ టు హైదరాబాద్. ఓకేనా, హైదరాబాద్ వెళ్తున్నాము మనము సండే అన్నారనుకోండి, మమ్మీ మనం సండే హైదరాబాద్ వెళ్తున్నామా అని అడగాలి. హౌ టు ఆస్క్? ఆర్ వి గోయింగ్ టు హైదరాబాద్ ఆన్ సండే? హౌ టు ఆస్క్? ఆర్ వి గోయింగ్ టు హైదరాబాద్ ఆన్ సండే? లైక్ దిస్ యూ హ్యావ్ టు ఆస్క్. లేదంటే మమ్మీ నువ్వు డిమార్ట్కి వెళ్దామన్నావు కదా, వెళ్తున్నామా అని అడగాలి. ఆర్ వి గోయింగ్ టు డిమార్ట్? సో ఇన్ దిస్ సిచ్యువేషన్స్ వీ యూస్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, వీ కూడా మనం క్వశ్చన్స్ అడుగుతాం కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఓకే, టు కన్ఫర్మ్ సంథింగ్ వీ ఆస్క్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. రైట్ అమ్మా, సిట్ నైస్లీ. ఉషిజా, యువర్ నేమ్ బేటా? వేర్ ఈస్ యువర్ యూనిఫామ్ కన్నా? Mummy did not wash. What you should say? Mama did not wash. Ask your mother to wash, beta. You must wear regular uniform, no? Sit down. Good. Okay, next time don't repeat. Children, try to wear regularly uniform. Okay, you are wearing very nicely. Okay, one or two sometimes missing. That also don't miss. Okay, children? Right. Now, so, వాళ్ళు రాస్తున్నారా? No, they are writing means that is the answer beta. వాళ్ళు రాస్తున్నారు అని నువ్వే చెప్తున్నావు. You are not asking. మన్వి, Are you writing? ఆర్ యూ అంటే నువ్వు బెట, వాళ్ళు అంటే వెయిట్, లెట్ హర్ సే అమ్మా, లెట్ హర్ లెర్న్. ఆ అమ్మాయి ఇంట్రెస్ట్గా లేచింది కదా, లెట్ హర్ సే. వాళ్ళు అంటే ఏమంటాం నాన్న? దే కదా. సో వాళ్ళు రాస్తున్నారా అంటే ట్రై. ఆర్ దే రైటింగ్? వాట్ యూ షుడ్ సే? Are they writing? Very good. See, sit. I will give on each pronoun 5 or 4 sentences practice. Then you will get perfectness, right? So, వాళ్ళు రాస్తున్నారా? Are they writing? వాళ్ళు వెళ్తున్నారా? It is the question, no? So, when you are asking also, it should appear like a question. మీరు అడుగుతున్నప్పుడు కూడా క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మని అన్నం పెడతావా, లేకపోతే మనం వెళ్తున్నామా అని అడుగుతారా, లేకపోతే మనం వెళ్తున్నామా డూ యూ ఆస్క్ లైక్ దిస్? ఆర్ మనం వెళ్తున్నామా, హౌ డూ యూ ఆస్క్? క్వశ్చన్ షుడ్ బి లైక్ క్వశ్చన్ ఓన్లీ. ఓకే, ఇట్ షుడ్ నాట్ అపియర్ లైక్ ఆన్సర్. అది క్వశ్చనా ఆన్సరా అనేది వెన్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ద సెంటెన్స్ అదర్స్ షుడ్ అండర్స్టాండ్. ఓకే, వేరే వాళ్ళకి అర్థం అవ్వాలి నువ్వు అడిగేది క్వశ్చనా ఆన్సరా అనేది. ఓకేనా? రైట్. వాళ్ళు రాస్తున్నారా? ఆర్ దే రైటింగ్? వాళ్ళు రాస్తున్నారా? ఆర్ దే రైటింగ్? ఆర్ దే రైటింగ్? వాళ్ళు వస్తున్నారా? ఆర్ దే కమింగ్? ఓపెన్ యువర్ మౌత్ ఉషిజా బేటా. ఆర్ దే కమింగ్? ఆర్ దే కమింగ్? వాట్ యు షుడ్ సే? వాళ్ళు తింటున్నారా? ఆర్ దే ఈటింగ్? బేటా టర్న్ దిస్ సైడ్. యువర్ టీచర్ విచ్ సైడ్? Turn to both side, no? Don't beat on the benches. Don't drumming. Right. వాళ్ళు రాస్తున్నారా? వాళ్ళు చదువుతున్నారా? దేవాంశ్ బేటా, fold your hands everybody. వాళ్ళు మాట్లాడుతున్నారా? Are they talking? Why I am saying they? They means వారు. Who is that? I am coming, wait. అక్షిత, స్టాండ్ అప్. వాళ్ళు రాస్తున్నారా? Are they writing?
వెరీ గుడ్. రోహిత్ వాళ్ళు చదువుతున్నారా? Are they reading? వాళ్ళు రాస్తున్నారా? రాయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? వాట్ వి సే దట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్? రాయడం. Are they writing? వెరీ గుడ్. తింటున్నారా? వాళ్ళు తింటున్నారా? Are they eating? వెరీ గుడ్. చేతన్ బేటా స్టాండ్ అప్. వాళ్ళు మాట్లాడుతున్నారా? Are they మాట్లాడడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? వాట్ వి సే దట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్? టాక్ కదా. సో వాళ్ళు మాట్లాడుతున్నారా? టాకింగ్. ఆర్ దే టాకింగ్? Are they talking? వాళ్ళు రాస్తున్నారా? Are they writing? వాళ్ళు చేస్తున్నారా? Are they చేయడాన్ని ఇంగ్లీష్లో డూ అంటాం. do? సో Are they do? డూ కాదు, డూయింగ్ చెప్పాలి. ఓకేనా? ఆర్ దే డూయింగ్? Are they doing? హూ ఈస్ దట్ టాకింగ్ అమ్మా? షల్ ఐ కమ్ దేర్? డూ యూ వాంట్ టు గో అవుట్ ఫ్రమ్ ద క్లాస్? హూ ఈస్ దట్ ప్లేయింగ్ విత్ అబాకస్? గివ్ ఇట్ టు మీ. ఎవ్రీ టైమ్ ఐఎమ్ గెటింగ్ సౌండ్. హూస్ దిస్? హదియాస్. సిట్ అమ్మా బేటా. గుడ్. ఓకే, ప్రాక్టీస్ సమ్ మోర్. నెక్స్ట్ గగన్ తేజ్ స్టాండ్ అప్. వాళ్ళు ఆడుతున్నారా? Are they playing? వాళ్ళు హోంవర్క్ రాస్తున్నారా? Are they ఆర్ దే రైటింగ్ Are they writing? హోంవర్క్? ఆర్ దే రైటింగ్ హోంవర్క్? Are they writing homework? వాళ్ళు యాపిల్ తింటున్నారా? Are they reading? ఆర్ దే ఈటింగ్ యాపిల్? Are they reading that? ఆర్ దేర్ నాట్ బేటా, ఇట్ ఈస్ నాట్ దేర్ బేటా. సిట్. దేర్, దే. ఆల్వేస్ many of the students will confuse this. There, THERE, there means akkada. There means akkada. Okay. THEY, they means vallu. Okay na? Vallu ante they. There is no R in they. Okay? Understand? Remember. They, there. There ante akkada. There, will be there. ఓకే. దే అంటే వాళ్ళు. దే ఓన్లీ దే. ఇట్ ఈస్ నాట్ దేర్. రిమెంబర్. ఓకే రైట్. నౌ వీఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ విత్ యూ. ఓకే. మీరు రాస్తున్నారా లేదా నువ్వు మీరు? ఇన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ ఓన్లీ వన్ వర్డ్, దట్ ఈజ్ యూ. ఓకే. నువ్వు అని చెప్పాలి అన్నా యూ మనం చెప్పాలి, లేదా మీరు అని చెప్పాలన్నా యూ అనే చెప్పాలి. ఓకే. మీరు రాస్తున్నారా? వెరీ గుడ్. ఆర్ యూ రైటింగ్? మీరు రాస్తున్నారా? మీరు మాట్లాడుతున్నారా? మీరు ఆడుకుంటున్నారా? మీరు వెళ్తున్నారా? మీరు వస్తున్నారా? వాళ్ళు వస్తున్నారా? వెరీ గుడ్. డోంట్ కన్ఫ్యూజ్. ఓకే. గుడ్ జాబ్. శబాష్. రైట్ నౌ విత్ ద ప్రొనౌన్ వి. ఓకే. మేము వెళ్తున్నామా? ఆర్ వి గోయింగ్? మేము మనము అంటే విచ్ వర్డ్ వీ హ్యావ్ టు యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ బెటా? వి. ఓకే. మేము మనము సబ్స్టిట్యూట్ విత్ ద వర్డ్ వి. ఓకే. మేము వెళ్తున్నామా? వి నాట్ బెటా. వెన్ యూ ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ టు కన్ఫర్మ్ సంథింగ్ విత్ ఆర్ యూ హ్యావ్ టు ఆస్క్. Okay, sometimes with singular it comes with is also, that is different thing. I will tell you later. Okay. Are we going? మేము వెళ్తున్నామా? మేము వస్తున్నామా? మేము మాట్లాడుతున్నామా? ఆర్ వి టాకింగ్? మేము రాస్తున్నామా? మేము ఫైటింగ్ చేస్తున్నామా? మేము కొంటున్నామా? కొనడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? బై. ఆర్ వి బయింగ్? వాట్ యూ షుడ్ సే? ఆర్ వి బయింగ్? మేము ఫైటింగ్ చేస్తున్నామా? ఆర్ వి ఫైటింగ్? హేమ స్టాండ్ అప్. మేము వస్తున్నామా? వస్తు వెరీ గుడ్. సిద్ధం. లక్ష్మి స్టాండ్ అప్ బేటా. మేము రాస్తున్నామా? వాళ్ళు రాస్తున్నారా?
వాళ్ళు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? Are you writing? వాళ్ళు అంటే ఇంగ్లీష్లో ఏమన్నారు బేటా? దే కదా నాన్న. వాళ్ళు రాస్తున్నారా? Are you writing? నువ్వు రాస్తున్నావా? Are you writing? నువ్వు రాస్తున్నావా? యు ఆస్క్ సుధాంష్. నువ్వు రాస్తున్నావా సుధాంష్? అడుగు. హౌ డూ యూ ఆస్క్? Are you writing? Are you writing? Very good. Sit down. Like this you have to ask the questions. Okay? Okay. Why we are using are with you, we and they? Because these are the plural pronouns, right? We use they are, we are, you are, right? Or do we use you is, they is? Do we use they is, you is? No. So we start the question with the word are helping verb. Okay? But for example, ఆమె రాస్తుందా అని చెప్పాలి. అరే బేటా దేవాంశ్ కన్నా, వాట్ హ్యాపెండ్ అమ్మా? ఆర్ యూ నాట్ స్లీపింగ్ నైట్? యూ ఆర్ స్లీపింగ్ నో? లిటిల్ బిట్ more early you have to sleep. Okay na? Go to bed early. Okay, by 8:30 you should be on the bed. Don't waste your time by watching TVs or videos or something else. Amma? Okay amma? Then only you will get enough sleep. You will be active in the classes. Or else you feel sleepy even if we say something else you can't understand. Right? Right. So she is, he is, it is we use. So ఆమె రాస్తుందా. Who will say amma? She is. Teacher. దేవాంశ్, దివ్యాంశ్. He is writing. ఆమె రాస్తుందా. Teacher. He is writing. హీ ఈజ్ రైటింగ్ అంటే అతను రాస్తున్నాడని నువ్వే ఆన్సర్ చెప్తున్నావు. అడగాలి ఆమె రాస్తుందా లేదా అతడు రాస్తున్నాడా. ఎనీథింగ్ యూ సే. He is యశస్విని సిట్ బెటా లిజన్. writing. నో షీ ఈజ్ రైటింగ్ అంటే ఆమె రాస్తుంది అని కదా. క్వశ్చన్ వర్డ్ ట్రై బెటా. They writing. ఆర్ దే రైటింగ్ అంటే వాళ్ళు రాస్తున్నారా. Are we writing? ట్రై బెటా. Are you writing? నో అమ్మా, ఆర్ యూ అంటే నువ్వు రాస్తున్నావు కదా. ఆమె రాస్తుందా అంటే ఐ విల్ టెల్ యూ. సీ బెటా, వెన్ ఎవర్ వీఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ఓకే, యు ఆర్ ఓన్లీ స్టడీయింగ్ సెకండ్ క్లాస్. చేతన్ ట్రై. షీ ఈజ్ ఏ రైటింగ్. ఏ నాట్ దేర్ బేటా. షీ ఈజ్ రైటింగ్ అంటే కూడా నువ్వు ఆన్సర్ చెప్తున్నావు. నువ్వు కన్ఫర్మేషన్ కోసం క్వశ్చన్ అడగట్లేదు. బేటా You are writing. నో బేటా. యూ అంటే నువ్వు కదా. నేను నువ్వు ఎక్కడ చెప్పాను, నువ్వు మీరు అసలు చెప్పనే లేదు కదా. లిజన్ బేటా, క్వశ్చన్స్ అడిగేటప్పుడు You are writing. నో బేటా, యూ అంటే మీరు కదా. గగన్, Teacher, she is writing. దట్ ఈస్ ఆన్సర్ బేటా. ఓన్లీ వన్ థింగ్ బేటా. మన్వి. We. నో, వి అంటే మేం కదమ్మా. లిజన్ శ్రేయాన్, లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ. She are writing. నో, షీ ఆర్. అమ్మో, వేర్ ఆర్ యూ బేటా? షీ ఆర్ అన్నారా? షీ ఈజ్ కదా. ఓకే చిల్డ్రన్, వన్ స్మాల్ చేంజ్ ఐ విల్ టెల్ యూ. ఐ విల్ రైట్ ఆన్ ద బోర్డ్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సీ చిల్డ్రన్, ఐ రోట్ 2 sentences. షీ ఈజ్ రైటింగ్ అంటే ఆమె రాస్తుంది. ఓకే, అది ఆన్సర్. నౌ యూ హ్యావ్ టు ఆస్క్ ద క్వశ్చన్. నువ్వు రాస్తున్నావా అని అడగాలి. దెన్ దిస్ ఈజ్ షుడ్ కమ్ ఫస్ట్. దిస్ ఈజ్ కాల్డ్ హెల్పింగ్ వెర్బ్. ఇట్ విల్ కమ్ ఇన్ నెక్స్ట్ క్లాసెస్. Okay, third class you will come to know what are the helping verbs, all those things. So is we should put first while we need to ask the question. Question అనేటప్పుడు ఏం ఉండాలి? హెల్పింగ్ వర్బ్స్ ఫస్ట్ ఉండాలి. సో ఈజ్ అండ్ షీ విల్ కమ్ దిస్ సైడ్. ఈజ్ షీ రైటింగ్? హౌ షుడ్ ఆస్క్ ద క్వశ్చన్? ఈజ్ షీ రైటింగ్? Just in the question we have to bring the helping verb is first. ఓకేనా? క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈజ్ ని ముందుకు తీసుకొని రావాలి. హూ ఈజ్ దట్? మర్మరింగ్ అమ్మా. నౌ హియర్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ఆల్సో వీ హ్యావ్ టు డూ ద సేమ్ థింగ్. దే ఆర్ రైటింగ్ ఇస్ ద ఆన్సర్. వాళ్ళు రాస్తున్నారు, కన్ఫర్మ్. ఓకే, నౌ యూ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్. వాళ్ళు రాస్తున్నారా? సో వాట్ కమ్స్ ఫస్ట్? దిస్ హెల్పింగ్ వర్బ్ ఆర్ షుడ్ కమ్ ఫస్ట్. ఆర్ నెక్స్ట్ దే writing. Are they writing? Do you understand children? Just exchange of are and is. We have to bring the helping verbs first. Is first undali question అడిగేటప్పుడు. are. Okay na? So ఆమె రాస్తుందా? Is she writing? ఆమె చదువుతుందా? Is she reading? ఆమె మాట్లాడుతుందా? Why are you so dull amma in the second period only? Be active.
ఆమె తింటుందా? She not. First what comes? Is she eating? Is she eating? ఆమె వాటర్ తాగుతుందా? Is she drinking water? Is she drinking water? ఆమె వెళ్తుందా? ఆమె వెళ్తుందా? Is she going? Fold your hands. ఆమె వెళ్తుందా? Is she going? ఆమె తింటుందా? ఆమె పడుకుంటుందా? ఆమె వింటుందా? Is she listening? ఆమె ఆడుతుందా? రైట్. నౌ శ్రేయాన్, అతడు ఆడుతున్నాడా? వెరీ గుడ్, షాబాష్. అతడు ఆడుతున్నాడా అంటే ఏం చెప్పాలన్నా? ఈజ్ హీ ప్లేయింగ్. హీ అంటే అతడు అంటే హీ కదా, సో వెరీ గుడ్, సిట్ డౌన్. ఈజ్ హీ ప్లేయింగ్? అతడు మాట్లాడుతున్నాడా? ఈజ్ హీ టాకింగ్? ఎవ్రీబడి మస్ట్ సే ద ఆన్సర్. అతడు మాట్లాడుతున్నాడా? ఈజ్ హీ టాకింగ్? అతడు రాస్తున్నాడా? ఈజ్ హీ రైటింగ్? అతడు చూస్తున్నాడా? ఈజ్ హీ లుకింగ్? అతడు బోర్డుకి వెళ్ళి చూస్తున్నాడా అంటే ఈజ్ హీ లుకింగ్ ఎట్ ద బోర్డ్? ఆరోహి స్టాండ్ అప్. అతడు వెళ్తున్నాడా? అతడు అంటే శ్రీ అమ్మ, అది ఆన్సర్ కదా. హీ ఈజ్ గోయింగ్ అంటే క్వశ్చన్లో ఫస్ట్ ఏముండాలి? హీనా ఈజా? ఇప్పుడు చెప్పు. ఈజ్ హీ గోయింగ్? ఆమె వెళ్తుందా? ఆమె ఫస్ట్ వాట్ షుడ్ కమ్? హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ ఏంటన్నా? ఈజా షీయా? ఈజ్ బేటా. క్వశ్చన్ అడిగేటప్పుడు ఈజ్ ఫస్ట్ ఉంటుందని చెప్పా కదమ్మా. ఈజ్ ఆర్ సెంటెన్స్ అయితే ఆర్ ఉంటుంది. ఈజ్ షీ. ఆమె రాస్తుందా? ఆమె హూ ఇస్ దట్ మర్మరింగ్? దేవాంశు స్టాండ్ అప్ అమ్మా. యూ ఆల్సో స్టాండ్ అమ్మా. వాట్ ఈస్ యువర్ నేమ్? అరవింద్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, యూ స్టాండ్. ఆమె రాస్తుందా? ఆమె. అతడు రాస్తున్నాడా? అతడు వెళ్తున్నాడా? ఆమె వెళ్తుందా? Sit down. Very good. Children, you have to practice some more sentences like this. Okay? Now you have to write in your notebooks. Now down.